నా లైఫ్లో బెస్ట్ ట్రిప్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ట్రిప్ అయితే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. సో ఫుల్ వీడియో. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్ల. అందరూ ఎట్లున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే మస్తులుండా. సో మేమైతే మస్తు రోజులకి వెళ్ళి ట్రిప్ అయితే ప్లాన్ చేసినాము. సో ప్లాన్ చేస్తూ ఇప్పుడైతే సక్సెస్ అయితే అయిందనమాట. ఎవరికో ఏదో వర్క్ ఉండడం వల్ల క్యాన్సిల్ అవుతూనే ఉంటుండే. సో ఫైనల్గా ఇప్పుడైతే ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా మేమైతే పోయినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే మా చెల్లి, మా మరిది గారు అయితే వచ్చేసారనమాట. యాక్చువల్లీ మేము 7 o'clockకి బయలుదేరాలి. మార్నింగ్ తొందరగా వెళ్తే మనం ఎండ కాకుండా ముందే రీచ్ అవుతాము అని మేము ఇట్లా ప్లాన్ చేసినాం. కానీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 9 అయితే అయిందనమాట. మేమేంటి 7 గంటలకే వెళ్ళాలి కదా అని అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంటే దారిలో తినడానికి అయితే తీసుకున్నాం అనమాట. నేను కానీ ఇంకా ఇంట్లో అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. సో ఇంకా వాళ్ళు 9 గంటలకు వచ్చిన తర్వాత మేమైతే స్టార్ట్ అయినాం అనమాట. సో ఈ ట్రిప్ అయితే నేను నిజంగా చెప్తా, నా లైఫ్లో ఇలాంటి ట్రిప్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఈవెన్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఎక్కడ వెళ్ళలేదు అనమాట. సో ఇదే నా బెస్ట్ ట్రిప్ అని చెప్తున్నా. సో హైవేలో, ముంబైలో పుట్టిన పెరిగిన, కానీ ఇట్లా హైవేలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు, అది కూడా బైక్ పైన. సో ఫస్ట్ టైము బైక్ పైన అయితే వెళ్తున్నాం అనమాట. సో 2 బైక్స్ తీసుకున్నాము పిల్లలతో. ఫస్ట్ అయితే భయపడ్డాను. మా తమ్ముడు కూడా అన్నాడు, బైక్ పైన ఎందుకు వెళ్తున్నారు, పిల్లలు ఉండరు కదా అంటే, మేము అంటే స్లోగానే వెళ్తాము అని మా ఆయన చెప్పారు. సో సేఫ్గానే వెళ్దామని ప్లాన్ అయితే చేసుకొని బయలుఅయితే తీరినాం అనమాట. ఇంకా ఈ బైక్ పైన తిరగడం మనకైతే, మా చెల్లికేమో అలవాటు, ఆమె జాబ్ చేస్తుంది కదా, అటు ఇటు వెళ్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వెళ్తూనే ఉంటుంది. సో ఆమెకు అలవాటు అనమాట. అందుకే ఇంకా నా కోసం కూడా స్కార్ఫ్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా తనకైతే తన డ్రెస్ మీద దుపట్టా అయితే ఉంది కదా, పాప కోసం కూడా తీసుకొచ్చింది అనమాట. ఇంకా మా పాపకేమో ఇష్టం లేదు, నాకు వద్దు అని చెప్పింది. సో ఆమె ఇంకా మార్నింగ్ టైంలో కొంచెం చల్లగా కూడా ఉండే అదనమాట. ఇంకా మా బాబు వచ్చేసి మా చెల్లి వాళ్ళతో అయితే ఉన్నాడు. సో మేము ఇక్కడ ముగ్గురు అయినాం కదా, అక్కడికే ఇంకా చాలా ఎక్కువైపోయి ఎవరైనా పట్టుకుంటే కష్టమని అనుకున్నాము. బట్ ఎవరు పట్టుకోలేదు. ఇంకా మధ్యలో మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంటికి వెళ్ళి నేను కర్రీ అయితే చేసుకొని వచ్చింటి, పెసల కూర. ఇంకా మా చెల్లి వచ్చేసి చపాతీ అయితే తీసుకొని వచ్చిండే. సో మస్తులు అనిపిస్తుండే ఇట్లా హైవే పక్కల. ఇది వచ్చేసి మేము కొంచెం పనివేలు అయితే క్రాస్ అయితే అయినాం అనమాట. సో పనివేలు రూట్లో అయితే వెళ్తున్నాము. ఎక్కడ వెళ్తున్నాము ఏంటి వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది. సో చూడండి, ఇంకా లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఈ ముంబై పిల్లకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తూ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి మేము 9 గంటలకు వెళ్ళినాము కదా. సో ఇక్కడ వచ్చేసి ఐ థింక్ 10:30, 11 అట్లా అవుతుంది. మాది హాఫ్ జర్నీ అయితే అయిందనమాట. ఇంకా మేము ప్లేట్స్ అవన్నీ ఏం తీసుకొని రాలేదు, జస్ట్ కర్రీ చపాతీ తీసుకున్నాము, వచ్చినాము అంతే. ఎక్కడైనా తీసుకుందామంటే ఇక్కడ షాప్ అయితే కనిపించలేదు. ఇంకా మా చెల్లి వచ్చేసి టిఫిన్లోనే తింటుంది. ఇంకా నేను వచ్చేసి ఇట్లా రొట్టె పైన కర్రీ వేసుకొని తింటున్నా. సో మస్తులు అయితే అనిపించింది అనమాట. సో విలేజ్ ఫీలింగ్ అయితే వచ్చింది. మనం విలేజ్లో పొలంలో ఇట్లా రొట్టెల పైన, ఇంట్లో కూడా రొట్టె పైన ఇట్లా కారం వేసుకొని అట్లా తింటాం కదా. సో అదైతే గుర్తుకొచ్చింది అనమాట. సో చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసినాము. ఇక్కడ మా పాప చూశారు కదా, సో మా చెల్లి కూతురు చాలా ఫనీగా మాట్లాడుతుంటుంది. సో ఆమె మరాఠీ ఎక్కువ మాట్లాడుతుంది అనమాట. అసలు తెలుగే రాదు, మరాఠీ మాట్లాడుతుంది. సో చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఇంకా మస్తు హుషారైతే ఉంది. ఇప్పుడే 2 years కంప్లీట్ అయింది, కానీ భలే ముచ్చట అయితే ఆడుతుంది అనమాట. సో ఈ టూర్లో, ఈ ట్రిప్పులో మాకైతే ఈ పాప వల్లనే మస్తు అయితే మేము ఎంజాయ్ చేసినాము. మస్తులు మాట్లాడింది అనమాట. ఇంకా ఇక్కడైతే మేము తింటున్నాము. ఇంకా మా పాపకు వచ్చేసి కొంచెం వీడియోది అది అని చెప్తే తీస్తుంది అనమాట. ఇంకా టిఫిన్ చేసి అయితే మేము స్టార్ట్ అయినాం వల్ల. ఇంకా ఇక్కడ ఈ వాటర్ చూసి అబ్బా ఇంకా తొందరగానే వచ్చినామని అనుకున్నాము, కానీ హాఫ్ జర్నీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ 1 hour అయితే ఉందన్నమాట. సో మేమైతే దగ్గరలో అయితే వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళే ప్లేస్ అయితే సో చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో చిన్న పల్లెటూర్లు ఇక్కడ ఇండ్లు అయితే నాకైతే భలే నచ్చినాయి అన్నమాట. సో మేమున్న ప్లేస్కి వెళ్ళి మాకు 4 hours అయితే పట్టింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. మేము 9కి బయలుదేరితే 1 o'clock అయితే రీచ్ అయితే అయినాం అనమాట. సో మేము వెళ్ళేది ఎక్కడ అంటే అలీబాగ్కి వెళ్తున్నాము. ఎంతమందికి అలీబాగ్ తెలుసు? సో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో గోవాకు దగ్గరలోనే ఉంటుంది, అంటే గోవా ఎలా ఉంటుంది అట్లానే ఉంటుంది.
సో ఇక్కడ వచ్చేసి ఫిష్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట తినడానికి. సో చాలా రకరకాల ఫిషెస్ అయితే ఉంటాయి. ఇక్కడైతే ఫుల్ ఎంజాయ్ చేయడానికైనా అందరూ ముంబైకి వెళ్ళి వస్తుంటారు. ముంబైనే కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళి కూడా వస్తున్నారు. చాలా బాగుంటుంది, వర్డ్స్లో అయితే చెప్పలేను అంత బాగుంటుంది. నాకైతే మస్తు నచ్చింది. ఎవరైనా ప్లాన్ చేస్తే ఒక ఎంజాయ్మెంట్ కోసం, మనకు ఒక ప్రశాంతంగా ఉండాలి, మన మైండ్ ఫ్రెష్గా అవ్వాలంటే ఇక్కడైతే రాండి ఫ్రెండ్స్. కోకన్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఇన్ మహారాష్ట్ర అని నేనైతే అంటాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ ప్లేసు. సో ఎవరైనా ట్రిప్ ప్లాన్ చేస్తే సో ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీస్తో రండి, బాగుంటుంది. సో గ్రూప్స్లో రండి, ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. ఒంటరిగా వస్తే ఏం లేదు. సో గ్రూప్స్ అయితే వస్తే చాలా ఎంజాయ్మెంటే ఉంది. ఇక్కడ రెస్టారెంట్స్, రూమ్స్ అన్నీ చెప్తాను నేను. సో ఈ వ్లాగ్లో కాకుండా ఇంకా పార్ట్ 2లో అయితే చెప్తాను. సో అసలు ఇందులో గుర్తుతే ఇక్కడనే చెప్తాను, లేకపోతే పార్ట్ 2 అయితే ఉంటుంది, లేకపోతే వీడియో లాంగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకే. ప్లస్ మాకు ఈ ట్రిప్కు మాకు పైసలు ఎన్ని ఖర్చు అయినాయి, రూమ్కి ఎంత, ఫుడ్కి ఎంత అంతా చెప్తాను. సో అదనమాట. ఇంకా స్కార్ఫ్ అయితే నాకు అస్సలు అలవాట్లేదు ఫ్రెండ్స్. అసలు ఊపిరైతే ఆడదనమాట, కానీ తప్పదు. బైక్ పైన వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కట్టుకోవాలి, లేకపోతే ఫేస్ పైన అంతా డస్ట్ అనిపిస్తుంది, హెయిర్ మొత్తం అటు ఇటు వెళ్తుంటుంది. ఇంకా అందరం స్పెక్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా మా బాబు అయితే ఏ ఫేస్ కవర్ చేయలేదు, మా పాప ఇంకా బాబు. ఇంకా మా పాప కొంచెం డల్గానే ఉంటుంది, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే డల్గానే ఉంటుంది, కానీ మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఎక్కడికైనా తీసుకొని వెళ్తే. సో ప్రతి ఒక్క ప్లేస్ని బాగా మంచిగా చూస్తూ వెళ్తాడనమాట. ఇంకా మేము ఇక్కడ గూగుల్ మ్యాప్తోనే వచ్చినాం కదా, సో వాడైతే మ్యాప్ చూస్తూ కరెక్ట్గా అయితే, సో వాడు ఉన్నది 10 years, కానీ వాడు చెప్పినట్లు వచ్చినాము. సో నాకైతే గూగుల్ మ్యాప్ గురించి పెద్దగా తెలియదు ఫ్రెండ్స్, నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా ఇవ్వలేదు, కానీ మా బాబు అయితే చాలా కరెక్ట్గా అయితే తీసుకొని వచ్చిండనమాట. సో నిజంగా వాడికైతే వాడు ఇప్పుడు 10 years ఉన్నాడు కదా, వానికి ఇంత అర్థమవుతుందా అని మాకైతే అనిపించింది అనమాట. సో నిజంగా చాలా మంచిగా ఎక్కడికైనా బిందాస్ వెళ్ళొచ్చు వాడిని తీసుకొని అని అనిపించింది. అప్పుడు నెక్స్ట్ ట్రిప్ కూడా ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఈ ట్రిప్ వెళ్ళిన తర్వాత మేమైతే మస్తు హుషారుగా అయినాము, ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాము, చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. సో చాలా మంచి వైబ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేశాము. సో చూడండి, ఫైనలీ మేమైతే రీచ్ అయినాము. సో ఇక్కడ చూడండి, సో మేమైతే ఇంకా మా అవతారం చూడండి ఇట్లా అయింది. ఇంకా ఇక్కడ ఇప్పుడు వచ్చిన తర్వాత రూమ్స్ గురించి అయితే ఆలోచన చేస్తున్నాము. నేనేమో నా తిప్పలు నేను పడుతున్నాను, అస్సలు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ ఒక దాసం కూడా లేదనమాట నాకు. నేను నా వీడియో పిచ్చి నాకు. సో ఒక ఆయన వచ్చేసి ఇక్కడ ప్యాంప్లెట్ అయితే ఇచ్చిపోయాడు. సో రూమ్స్ గిట్ట కావాలంటే చెప్పండి అని, కాల్ చేయండి అని చెప్పారనమాట. మేము ఎప్పుడెప్పుడు వెళ్తాము, ఎప్పుడెప్పుడు ఆ సముద్రంలో పడతాం అన్నట్లు మా ఫీలింగ్. ఇక్కడ మా చెల్లేమో రూమ్ తీసుకుందాం, రెస్ట్ చేద్దాం, ఈవినింగ్ వస్తామని ఆమె ఫీలింగ్ అనమాట. ఇంకా నేనైతే అస్సలు వినలేదు. ఫస్ట్ చూద్దాం, సముద్రం చూసిన తర్వాతనే మేము రూమ్లోకి అయితే వెళ్దామని అన్నాను అనమాట. మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాము, ఎంత రెంటు అంతా చెప్తాను. సో పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో అయితే చాలా లాంగ్ అవుతుంది కదా. సో ఇక్కడ మళ్ళీ రాగానే ఫస్ట్ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, ఇంకా ఫొటోస్ అయితే క్లిక్ కూడా చేసుకున్నాము. ఇంకా రూమ్ కోసం అయితే ప్యాంప్లెట్ ఇచ్చారు కదా, అదైతే చూడకుండా మేము అలానే బయలుదేరుతుంటే ఒక ఆయన వచ్చి మీకు రూమ్ కావాలా అని చెప్పి తీసుకొని అయితే వెళ్ళాడు. సో నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది, సో చూడండి. ఇంకా ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైక్ అయితే చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో బాయ్, టేక్ కేర్.